రాజమౌళి దేవుణ్ణి వాడుకొని డబ్బులు సంపాదించాడు అంటుంది మన మహానటి మాధవీలత గారు. ఒకసారేనండి. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా? చూసారా, శివలింగం ఎత్తిపిచ్చి కోట్లు సంపాదించేశారు కాబట్టి శివాలయాలకు ఏమైనా డబ్బులు ఇచ్చారా అని అడుగుతుంది. అలా ఉంటుంది వీళ్ళు తెలివి. రాజమౌళి సై సినిమాలో ఫుట్బాల్ గేమ్ని పెట్టి కూడా కోట్లు సంపాదించుంటాడు. అంటే ఫుట్బాల్ అసోసియేషన్స్కి ఏమైనా డబ్బులు ఇవ్వాలా? అసలు మనుషుల్ని పెట్టకుండా కేవలం ఈగను పెట్టి కూడా హిట్ కొట్టి కోట్లు సంపాదించాడు. అంటే ఈగలకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా? బాహుబలి హిట్ అవడానికి 100 కారణాలు ఉంటాయి. అందులో శివలింగం సీన్ ఒకటే మెయిన్ కాదు. అసలు శివలింగం సీన్ అద్భుతంగా చేసి మిగతా సినిమా అంతా వర్స్ట్గా ఉందనుకో, బాహుబలి హిట్ అయ్యేదా? లేకపోతే అసలు బాహుబలి సినిమాలో శివలింగం సీనే లేదనుకో, బాహుబలి అటర్ ఫ్లాప్ అయ్యేదా? రెండూ కాదు. సో రాజమౌళి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోలేదు. అతని సినిమాలో బోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జనం చూశారు, డబ్బులు వచ్చినాయి. సో ఇలాంటి థింగర్ లాజిక్లు మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించడం మొదలెట్టండి.